హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ టమాటో రైస్. బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని నెయ్యి వేసుకొని వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యేలోపు నేను రెడీ చేసి పెట్టుకున్న టమాటోని పేస్ట్ చేసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ప్యూరీగా చేసుకోవాలి. నేను ఎలా చేసుకున్నానంటే టమాటోస్ వాటర్లో బాయిల్ చేసి తొక్క తీసి వాటిని నేను పేస్ట్ చేసుకున్నానండి. పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకొని వేడైన ఆయిల్లో పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి నెయ్యిలో ఎంత ఫ్రై అయితే టమాటో రైస్ అంత టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిలో మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనకు కావలసినంత సాల్ట్, పసుపు, కారం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ప్యూరీకి పట్టేలా కలుపుకొని 5 to 10 minutes కుక్ చేసుకోవాలి. కుక్ అవుతున్న టైంలో ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకొని ఇంకో 2 minutes కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 2 minutes కుక్ అయిన తర్వాత ఆయిల్ బబుల్స్లో పైకి వస్తే మంచిగా ఫ్రై అయినట్టు. నెక్స్ట్ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానంటే దానికి సరిపడా 2 glasses ఆఫ్ వాటర్ నేను యాడ్ చేసుకుంటానండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకొని బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. బాయిల్ అవుతున్న టైంలో మరగాలి. ఈ మసాలా దినుసులు ప్యూరీ అంతా వాటర్ పట్టేలా మరగాలి. మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న రైస్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టాలి. ఒక 15 minutes తర్వాత మన టమాటో రైస్ రెడీ అవుతుంది. ఇది కలర్ చూసి ఇలా ఉంది ఏంటని అనుకోకండి, ఎందుకంటే ఇది బ్రౌన్ రైస్తో చేసిన టమాటో రైస్ కాబట్టి ఇలానే వస్తుంది. అంతే, వేడి వేడి టమాటో రైస్ రెడీ. ఇదే ఈరోజు మా లంచ్ అండి. మేము లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసుకొని డ్యూటీలకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.